అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తల్లికి వందనం జూలై 10వ తేదీన రెండో విడత డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరైతే అర్హులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క అకౌంట్లలో డబ్బులు జమ కావడం జరుగుతున్నాయి. సో ఈరోజు మనం ఎలిజిబిలిటీ లిస్టు ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే తల్లికి వందనం సంబంధించి రెండో విడతలో ఎవరెవరికి డబ్బులు జమ అవుతున్నాయి. ముందుగా వచ్చేసి 1వ తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు సంబంధించిన వారికే ఈ తల్లికి వందనం అర్హత వర్తించడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో మళ్ళీ 1వ తరగతికి జాయిన్ అయిన వారికి మళ్ళీ రెండో విడతలో అమౌంట్ వేయడం జరుగుతుంది. 1వ తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు తల్లికి వందనం అర్హత వర్తించడం జరుగుతుంది అన్నమాట. అలాగే మొదటి విడతలో గ్రీవెన్స్కి ఎవరెవరైతే అప్లై చేశారో వారికి ఎలిజిబుల్ అయ్యి ఉంటే ఈ రెండో విడతలో వాళ్ళకి అమౌంట్ జమ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మొదటి విడతలో ఇన్యాక్టివ్లో ఉండి మీకు డబ్బులు రాలేకపోవడం నందున ఇప్పుడు ఈ రెండో విడతలో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అదే ఎన్పిసిఐ లింకు యాక్టివ్గా చేయించుకున్నందున మీకు రెండో విడతలో తల్లికి వందనం డబ్బులు పడే అవకాశం ఉంది. రెండో విడతలో తల్లికి వందనం సంబంధించి డబ్బులు ఎవరెవరికి వేయడం జరుగుతుందంటే మొదటిది వచ్చేసి 1వ తరగతి నుండి వేయడం జరుగుతుంది. రెండోది వచ్చేసి ఈ మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ జాయిన్ అయిన వారికి వేయడం జరుగుతుంది. మూడోది వచ్చేసి ఎవరైతే మొదటి విడతలో గ్రీవెన్స్కి అప్లై చేశారో వారికి ఈ రెండో విడతలో అమౌంట్ పడడం జరుగుతుంది. నాలుగోది వచ్చేసి మొదటి విడతలో ఎవరైతే మీ ఎన్పిసిఐ లింకు ఇన్యాక్టివ్లో ఉండి డబ్బులు పడలేనందున ఇప్పుడు ఈ రెండో విడతలో మీరు యాక్టివ్ చేయించుకుంటే మీ ఎన్పిసిఐ లింకు యాడ్ చేయించుకుంటే యాక్టివ్గా చేయించుకుంటే మీకు ఈ రెండో విడతలో డబ్బులు పడే అవకాశం ఉంది. ఈ 4 వారికి రెండో విడతలో తల్లికి వందనం సంబంధించి రెండో విడతలో డబ్బులు పడే అవకాశం ఉంది. ఈ 4 కేటగిరీలకు సంబంధించి తల్లికి వందనం డబ్బులు ఎవరైతే అర్హుదారులు ఉన్నారో వారికి జమ అవ్వడం జరుగుతున్నాయి ఈ రోజు నుండి. అలాగే ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉన్నందున స్కూళ్ళు ఆఫ్టర్నూన్కే అంటే మధ్యాహ్నం నుండే స్కూళ్ళు వదలడం జరిగిందనమాట. అలాగే గ్రీవెన్స్కి ఎవరైతే అప్లై చేశారో వారి యొక్క స్టేటస్ ఏంటి, రెండో విడతలో డబ్బులు పడతాయా పడవా అనే పూర్తి సమాచారాన్ని మీకు ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం రెండవ విడత జాబితాలో పేర్లు ఉన్నవారికి డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 10న డేట్ను నిర్ణయించడం జరిగింది. ఈ రోజైతే రెండో విడతకు సంబంధించి ఎవరైతే అర్హులదారులు ఉంటారో వారికి డబ్బులు పడే అవకాశం ఉంది ఈ రోజే. అలాగే వివిధ కారణాల చేత తల్లికి వందనం డబ్బులు పొందని వారికి గ్రీవెన్స్ కింద అప్లై చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. వారి గ్రీవెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి పూర్తి చేయగా దాదాపు 1.5 లక్షల మంది అర్హులుగా తేలినట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటీవల ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం సంబంధించి రెండో విడతలో ఇలా మొత్తం దాదాపు 10 లక్షల మంది విద్యార్థులకు వారి యొక్క తల్లుల అకౌంట్లో 13,000 చొప్పున తల్లికి వందనం నగదును జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే జూలై 10న ఈరోజు డబ్బులు వారి యొక్క ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. అలాగే రెండో విడతలో ఎవరైతే అర్హులదారులు ఉన్నారో 1వ తరగతి నుండి అలాగే ఇంటర్మీడియట్కి మొదటి సంవత్సరం జాయిన్ అయిన వారు అలాగే మీ యొక్క ఎన్పిసిఐ లింక్ యాక్టివ్గా చేయించుకున్న వారు ఎవరైతే అర్హులదారులు ఉన్నారో వారి యొక్క స్టేటస్ను ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే నేను తల్లికి వందనం సంబంధించి మీకు స్టేటస్ చెక్ చేసుకునే లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే అర్హులదారులు ఉన్నారో వారు మీ యొక్క స్టేటస్ను ఆ లింకు ద్వారా మీ యొక్క స్టేటస్ను చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ గ్రీవెన్స్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పడవండి. ఎవరైతే తల్లికి వందనం సంబంధించి అర్హులైతే ఉంటారో వారికి మాత్రమే డబ్బులు పడే అవకాశం ఉంది. మీరు గ్రీవెన్స్కి రేజ్ చేసినట్టు కాదండి, మీ యొక్క గ్రీవెన్స్లో సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మీది కాదని రుజువు చేయించుకుంటే మీరు అక్కడ అర్హులైతేనే మీకు ఈ డబ్బులు పడే అవకాశం ఉంది. అలాగే తల్లికి వందనం డబ్బులు పడలేదంటే మీ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉన్నారో లేదో అని కూడా చెక్ చేసుకోవాలి. తల్లికి వందనం రెండవ విడతకు సంబంధించి
పూర్తి సమాచారం, పూర్తి అప్డేట్ అయితే ఇది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను